నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీలో అలజడి మొదలైంది. ఓటమి భయం పట్టుకున్న నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి పరిస్థితి చూసినా ఎమ్మెల్యేకి పోటీ చేయబోయే అభ్యర్థులు కూడా భయపడుతున్న పరిస్థితులు అయితే ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే వాళ్ళు పోటీ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కొత్త క్యాండిడేట్ల కోసం సెర్చింగ్ మొదలుపెట్టినట్టయితే న్యూస్ అయితే వైరల్ అవుతోంది. మరి ఎందుకు పోటీ చేయబోయే అభ్యర్థులు తప్పుకోవడం జరుగుతోంది, మరి కొత్త అభ్యర్థులను ఎవరిని తీసుకునే అవకాశం ఉంది, మరి మార్పులు చేర్పులు ఎలా ఉండబోతున్నాయి, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం. మన సో మొన్నటి వరకు వైనాట్ 175 అంటూ డప్పాలు కొట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చూస్తే పోటీ చేయడానికి అభ్యర్థులు లేరని మొన్నటి వరకు చెప్పుకున్నారు. సో ఎట్లో ఒకట్లా డబ్బులు ఇచ్చో ఎట్లో కొంతమందిని అయితే తీసుకొచ్చి 175ని ఆ రోజు సంఖ్యను అయితే చూపించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మరి ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ మనం చూస్తూ ఉన్నాం, ఎంత ఆయన బస్సు యాత్రకు కూడా జనాలు రాకపోవడం, ఎంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అని. సో ఇది గమనించిన కొంతమంది పోటీ చేయబోయే అభ్యర్థులు కూడా పోటీ నుంచి తప్పుకోబోతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఆయన కొత్త అభ్యర్థుల కోసం వెతుకుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. సో ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో చెప్పారు కదమ్మా, అభ్యర్థులు దొరకపోయినా ఇట్లా ఎక్కడో ఇక్కడో చేసి ఎతికి ఏదో డబ్బులు ఇస్తామనో దశకం ఇస్తామనో చెప్పి 175 అయితే భర్తీ చేసి ఒక లిస్ట్ అయితే విడుదల చేశారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే గుర్రాన్ని బలవంతంగా చెరువు దగ్గరికి లాక్కెళ్ళటం లాగంటిదే ఇది సబ్జెక్టు. తీసుకెళ్తాం కానీ దానికి దప్పిక లేనప్పుడే తాగదు కదా. మనం ఎంత మూతి తీసుకెళ్ళి నీళ్ళల్లో పెట్టినా అది బయటకు వచ్చేస్తా. అట్లాగే ఇప్పుడు ఏదో ఒక రూపంలో వాళ్ళకి తాయిలాలు చూపించో నువ్వు గెలుస్తావు మేము చూసుకుంటాం అని చెప్పు ముందైతే సీట్లు నింపటానికి అనౌన్స్ చేయటానికి పనికొచ్చింది. కానీ వాళ్ళు కార్యక్షేత్రంలోకి వెళ్ళేటప్పటికి పరిస్థితులు ఏంటనేది వాళ్ళకి బాగా అర్థమైంది. నిన్నటికి నిన్న ఒక సావు దెబ్బ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి తెలిసి చేశాడో తెలవక చేశాడో కానీ ఆయన బలం అని ఏదైతే చెప్పాడో, నాకు వీళ్ళు వాలంటీర్స్ నా బలం అని చెప్పాడు కదా, అదే వాలంటీర్స్ని ఒక్క నోటి మాటతో ఆయన దూరం చేసేస్తున్నాడు. ఒక్క నోటి మాటతో ఎందుకు చేసుకున్నాడు, అందులో ఏమి వ్యూహం ఉందో ఎవరికి అర్థం కావట్లా. వాళ్ళు మేము వాలంటీర్లుగా కొనసాగుతున్నాము, జగన్మోహన్ రెడ్డికి మా శక్తి మేరకు సహాయం చేస్తామని మనసులో అనుకుని ఆ పని మీదే ఉన్నారు. సడన్గా మీరు ఉద్యోగాల్లో లేరు, నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని నియమిస్తానంటే అసలు నువ్వు వచ్చేది ఎప్పుడు, నియమించేది ఎప్పుడు, అసలు ఇప్పుడు రద్దు చేసిన కారణం ఏంటి కనీసం వాళ్ళకి చెప్పాలి కదా. కనీసం 5,000 ఇచ్చినా కూడా వాళ్ళు ఒక ఉద్యోగంలో ఉన్నాము మాకు ఈ నెలకు 5,000 ఇస్తున్నాడని తృప్తి చెందుతున్నారు అనుకుందాం. అట్లాంటిది సడన్గా ఏ ప్రకటన లేకుండా, ఉరుములు మెరుపులు లేకుండా పిడుగులు పడ్డట్టుగా నిన్న సడన్గా నేను నెక్స్ట్ రాగానే ఫస్ట్ సంతకం చేయబోయేది వాలంటీర్ల పునర్నియామకం మీద అనేటప్పటికి వాళ్ళ గుండెలు ఎగిరిపోయినాయి. 5 సంవత్సరాల నుంచి మనం ఈయన్ని నమ్ముకుని పనిచేస్తుంటే పని ఆయన దిగిపోతాడు, వచ్చే గవర్నమెంట్ ఉంచుతో లేదో వాళ్ళ దయా దాక్షిణ్యం. ఈయనే దింపేసేయటం ఏంటి మనని. తర్వాత కొన్నిసార్లు ఏమో ఒత్తిడి చేస్తున్నారంట, మీరందరూ మూకుమ్మడిగా రాజీనామా చేసి మా పార్టీ తరఫున బహిరంగ ప్రచారంలో పాల్గొనమని. బహిరంగ ప్రచారంలో అంటే ఇప్పుడు ఆ నెల వరకు కూడా వాళ్ళు గవర్నమెంట్ ఇది 5 సంవత్సరాల పాటు జీతాలు తీసుకుని గవర్నమెంట్ లిస్టుల్లో ఉన్నారు, ప్రజల దృష్టిలో ఉన్నారు, ప్రభుత్వ యంత్రాంగ దృష్టిలో కూడా ఉన్నారు వీళ్ళు ఫలానా వాళ్ళని. రేపు కనుక వాళ్ళు అభ్యర్థుల వెంట జెండాలు పట్టుకుని బ్యాడ్జీలు పెట్టుకుని ఇంకేమైనా బొట్టు బిళ్ళలు పెట్టుకునో కండవాలు వేసుకునో కనుక ప్రచారం చేస్తే రేపు ఆ వీడియోలు తీసుకెళ్ళి రాష్ట్ర ఎన్నికల సంఘంకి ఇస్తే ఆ లిస్టులో వీళ్ళ పేరు ఉంది ఇతనైనా అని అవును అని కనుక అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం కేసు పెడితే వీళ్ళ పరిస్థితి ఏం కావాలి. రేపు జగన్మోహన్ రెడ్డి గెలవడం తనకి అర్థమైపోయింది, అందుకే వీళ్ళతో ఆడటం మొదలెట్టాడు. మీరు నన్ను గనక గెలిపిస్తే మీరు బతుకుతారు, లేకపోతే లేదని. ఇట్టా భయపెట్టి ఎన్నాళ్ళు బతుకుతారు వాళ్ళు భయపడి ఎవరికైనా. 5 ఏళ్ళు వాళ్ళు ఒక దాన్ని ఏమంటారు బాండెడ్ లేబర్ లాగా పనిచేశారు. సడన్గా వాళ్ళతో ఆట గద రాసేవా నీకు ఇది ఆటని. వాలంటీర్లు అంటే ఆయనకు అంత తేలికైపోయింది. ఆయన పెట్టడం ఆయనే, తీసేయటం కూడా ఆయనే. అంతేగాని ముందు కనీసం బాబు నిన్ను తీసేస్తున్నాను మళ్ళీ పెడుతున్నానంటే అది వేరే మాట. ఎప్పుడు తీసేశాడో వాళ్ళకి తెలియక ఇంకా నయం రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు గుండె చనిపోయినట్టు వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి అని కనుక అట్లా గుండె చనిపోతే మళ్ళీ ఓదార్పు యాత్ర మొదలు పెట్టాలి కదా. భారీ ఎత్తున 2,50,000 మంది వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులైనా కొంతమందికి హార్ట్ అటాక్ వస్తుందిగా భార్యకి, అయ్యో 5,000 వస్తున్నాయి ఇప్పుడు రావట్లేదు రేపు మేము ఎట్ట బతకాలనే ఒక భయం ఏర్పడుతుంది కదా. అట్ట గుండె లాగిపోయే ప్రకటనలు ఎవరు కూడా చేయకూడదు, కొంచెం నిబ్రంగా చెప్పాలి.
నీకేం పర్వాలేదు, ఇంకో 4-5 నెలలు కూడా నేను ఇస్తానో ఏదో ఒకటి. అట్లా కాకుండా ఇప్పుడు లక్కీగా ఈ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక ప్రకటన ఏం చేశారంటే, ఉగాది కానుకలాగా తీపి కబురు చెప్పాడు. బాబు, వాలంటీర్స్ ఎవరిని మేము తీసేయము, ఇప్పుడు వస్తున్న 5,000 కాకుండా మేము పదవిలోకి వచ్చిన రోజు నుంచి నెలకి 10,000 చొప్పున ఇస్తాము, మిమ్మల్ని వేరే కార్యక్రమాల్లో ఉపయోగించుకుంటాము, మీరెవరో భయపడక్కర్లేదు. తర్వాత ఎవరన్నా మూకుమ్మడి రాజీనామా చేయమని కనుక బలవంత పెడితే మీరు చేయకండి, మీరు ఉద్యోగాలను ఉండండి, మీరు ఎవరి పార్టీ తరపున మేము వచ్చిన తర్వాత 10,000 ఇస్తున్నాం కదా అని నా ప్రచారం ఏం చేయక్కర్లేదు. మీరు ఊరికే ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటే చాలు, అంతే తప్ప నా జెండాలో నా బ్యాడ్జీలు పెట్టుకుని వెళ్ళి నా స్టిక్కర్లో ఇళ్ళకి అతికించక్కర్లేదు అనే ఒక మీ ఆత్మగౌరవంగా మీరు బతకండి. తర్వాత మీ సేవలను ఇంకా విస్తృతంగా ఉపయోగించుకుంటాం, మీకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడేటట్టు చూస్తాం. మీ ప్రాంతాల్లో మేము పెట్టే పరిశ్రమల్లో కానీ వాటిల్లో కానీ ఎక్కడన్నా మీకు ఇంకా మంచి ఉద్యోగం వస్తే మీరు వెళ్ళిపోవచ్చు. మీరు చెప్పినట్టు మాట మార్చును మడమ తిప్పును అన్న జగన్ ఇప్పుడు మరి మాట మారుస్తున్నట్టే కదా. ఖచ్చితంగా అయితే ఇది అభ్యర్థులకు అర్థమయ్యే వాళ్ళు రేపు మా విషయంలో కూడా ఇదే జరిగే అవకాశం ఉంటుంది అన్న నేపథ్యం మేము అదే చెప్పబోతున్నాము. ఇప్పుడు కార్యక్షేత్రంలోకి వెళ్ళేటప్పటికి ఎవరైతే ఇందాక ఫస్ట్ మాట చెప్పా, ఎవరైతే తనకు సైన్యం ఉన్నారని చెప్పుకున్నాడు, ఇవాళ ఆ సైన్యం వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితికి వచ్చింది. అభ్యర్థులకు వెళ్తే ఇక మీకు మేమేం చేయలేము, మా ఉద్యోగాలు ఓడగొట్టేశాడు మాకు చెప్పకుండా నేను అని 2,50,000 మంది శత్రువులను కొనుక్కున్నట్టు అయింది. ఇప్పుడు ఆయన పని చేయకపోగా వాళ్ళు ఇంకా ఇట్లాంటి వాళ్ళని నమ్మి ఇంకొక 5 ఏళ్ళు చేసినా కూడా కుక్కతో ఏదో అంటారు చూడండి, ఎక్కడేసిన దుప్పట అక్కడే ఉందన్నట్టు, కంబళ అక్కడే ఉందని అదే పరిస్థితిగా ఉంటుంది. కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి వస్తే ఏమైనా ఉపాధి అవకాశాలు ఆ ప్రాంతాల్లో మెరుగుపడితే, వీళ్ళు ఆల్రెడీ వాలంటీర్లుగా పనిచేశారు కాబట్టి అట్లాంటి పరిశ్రమల్లో ఎక్కడన్నా ఉద్యోగం సూపర్వైజర్ ఉద్యోగాలు తెచ్చుకున్నా కూడా ఒక 20,000-25,000 30,000 దాకా శాలరీస్ వస్తాయి. సగం ఇంటి నుంచి వెళ్ళి చేసుకోవచ్చు, ఇంటికి వచ్చేసేయచ్చు. ఇట్లా అవకాశాలు పెరిగితే ఈ వాలంటరీ ఉద్యోగాల్లో ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఇట్లా సమాజంలో సంపద సృష్టించి ఉపాధి పెంచాలి తప్ప అతను అన్నాడు కదా ప్రశాంత్ కిషోర్, ఈయన చేస్తున్నది తప్పు, ఇతను ఏదో బిచ్చగాళ్ళకి వేసినట్టు వేస్తున్నాడు, ఇతను అధికారంలోకి రాడని. అది మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా ప్రేమ లేదు, సొంత తల్లి చెల్లి మీదే లేనప్పుడు వాలంటీర్ల మీద మాత్రం ఏముంటుందనే టాక్ నడుస్తుంది వాళ్ళల్లో కూడా. కాబట్టి నిన్న ఆయన స్టేట్మెంట్ ఇవ్వగానే ఆయన స్వభావం బయటపడింది, ఆయన నైజం బయటపడిందని విమర్శించుకుంటున్నారు ప్రజలు. రైట్, థ్యాంక్ యూ అమ్మా.